వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. సరదాగా కాసేపు నవ్వేసుకుందామా? ఇవాళ ఫన్నీ జోలోకి వెళ్ళే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్యాభర్తల జోక్స్కి స్వాగతం. భర్త: ఏమోయ్, వంట అయిందా? లేకపోతే నేను బయటే భోజనం చేసి వెళ్తాను అంటాడు. అప్పుడు భార్య: ప్లీజ్ ప్లీజ్ 5 నిమిషాలు ఆగండి అని భార్య భర్తని ఆగమంటది. అప్పుడు భర్త: 5 నిమిషాల్లో వంట పూర్తవుతుందా అంటాడు. భార్య: లేదు, నేను రెడీ అయిపోతాను, ఇద్దరం కలిసి బయట తినేద్దాం అంటది. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. భార్య: ఏమండి, నేను అనారోగ్యంతో చనిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది. భర్త: ఎందుకే నాలో లేనిపోని ఆశలు రేపుతున్నావు అని అంటాడు. అప్పుడు భర్త ఏం సమాధానం ఇస్తాడో భార్య చూద్దాం. కిషోర్ షావుకార్: కిషోర్: సార్, నగలు తీసుకొని డబ్బులు ఇవ్వండి. షావుకారు: ఇవి గిల్ట్ నగలయ్యా, ఎవరు కొనరు. కిషోర్: ఆ విషయం నాకు తెలుసు, కానీ ఈ వారం రాశి ఫలాల్లో నేను పట్టిందల్లా బంగారం అవుతుందని ఉంది. ఈ పాటికి అవి బంగారంగా మారిపోయి ఉంటాయి అని మీరు నన్ను మోసం చేయలేరు అని అంటాడు. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పెళ్ళి కొడుకు పంతులు గారు. పెళ్ళి కొడుకు: పంతులు గారు, పెళ్లి తంతులో చివరి ఘట్టం ఏమిటి? పంతులు గారు: ఇది వరకు బంధువులు తెచ్చే కానుకలు ఫోటోషూట్తో ముగించే వాళ్ళం బాబు, ఇప్పుడు టెండ్ మారింది. అమ్మాయి చేతిలో నీ డెబిట్ క్రెడిట్ కార్డులు పెట్టి వాటి పిన్ నెంబర్లు ఆమె చెవులో చెప్పడంతో ముగిస్తున్నాం అని అంటాడు పంతులు గారు. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? భార్యాభర్త. భార్య: సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 3 రాఖీలు తీసుకొని రండి అని భార్య భర్తకి చెప్తుంది. అప్పుడు భర్త: మీ అన్నయ్యలకు కట్టడానికి రాఖీలు కూడా నేనే తేవాలా అంటాడు. భార్య: అవి మా అన్నల కోసం కాదు, సాయంత్రం మన ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు మీకు కట్టడానికి అని అంటది. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనసూయ అత్తయ్య గారు. అనసూయ: చూడండి అత్తయ్య, పండక్కి చీర కొనుక్కొని రమ్మంటే మీ అబ్బాయి ఎలాంటి చీర తెచ్చారు, అసలు ఈయనకు సెలక్షనే రాదు అని అంటారు. అప్పుడు అత్తగారు: మీ పెళ్ళప్పుడు నాతో పాటు వాడి ఫ్రెండ్స్ కూడా అదే మాట అన్నారమ్మా. భార్య భర్త. భార్య: ఏమండి, మీరు మందు సిగరెట్ తాగుతున్నప్పుడు పగలబడి నవ్వుతారు ఎందుకు అంటది భార్య. భర్త: ఓ అదా, ధూమపానం మద్యపానం వల్ల ఆయుష్ తగ్గుతుంది, నవ్వడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాను అంటాడు. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్టరు వెంగళప్ప. డాక్టర్: ఏంటయ్యా నీ సమస్య? వెంగళప్ప: ఏం లేదయ్యా, 10 మంది ఉన్న చోటుకి వెళ్తుంటే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. డాక్టర్: దానికెందుకు అంత శ్రమ, ఎవరు లేని దగ్గరికి వెళ్ళు అంటాడు. వెంగళప్ప: అలా ఎలా కుదురుతుందయ్యా, నేను జోబు దొంగని అని అంటాడు. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? తండ్రి కూతురు. ఏమైందమ్మా, పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయి అలా సీరియస్గా వెళ్ళిపోతున్నాడు, ఏమైనా అన్నావా అంటాడు. కూతురు: నేనేమీ అనలేదు నాన్న, నాకు పెళ్ళంటే ఇష్టం లేదని, జీవితాంతం పెళ్లి చేసుకోనని, నా పిల్లలకి కూడా పెళ్లి చేయనని అన్నాను, అంతే. ఆ మాట పూర్తవ్వకుండానే ఆ అబ్బాయి 2 చేతులు జోబులో పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? నెక్స్ట్ జోక్ చూద్దాం. భర్త భార్య. రేపు ఉదయమే ఆఫీస్లో మీటింగ్ ఉంది, ఎర్లీగా లేపమంటే ఎందుకు లేపలేదు అంటాడు భర్త. అప్పుడు భార్య: మీరే కదండి నేను లేపితే మనిషిని కాదు అంటుంటారు, మీలో ఉన్న పశువుని నిద్ర లేపడం ఎందుకని లేపలేదు అంటుంది. చింటూ బామ్మ. చింటూ: బామ్మ, నేను ఇవాళ పరుగు పందెంలో పాల్గొనబోతున్నాను, గెలవాలని దీవించు అంటాడు చింటూ. అప్పుడు బామ్మ: తొందరపడకుండా వెనక ముందు చూసుకొని నెమ్మదిగా పరిగెత్తు నాయనా అంటది. నెమ్మదిగా పరిగెత్తే ఎవరు గెలుస్తారు? ఎవడు ఫాస్ట్గా పరిగితే వాడు. జ్యోతిష్యుడు రవి. జ్యోతిష్యుడు: ఏంటయ్యా నీ చెయ్యి ఇంత అద్భుతంగా ఉంది, నీకు గొప్ప అందగత్య, విద్యావంతురాలు, గుణవంతురాలు, మంచి మనసున్న అమ్మాయి భార్యగా వస్తుంది అంటాడు. రవి: అవునా, ఇంతకీ ఆమె రావడానికి ఇప్పుడున్న నా భార్య ఒప్పుకుంటుందో లేదో కూడా చూసి చెప్పండి అంటాడు. అంటే వాని భార్య అలాంటి ఆమె కాదంట. ఓకే, నెక్స్ట్ జోక్లోకి వెళ్దామా? మరి వెళ్ళే ముందు మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని జోక్స్ కావాలంటే ప్లేలిస్ట్లో ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. కీప్ సపోర్ట్ మీ.
ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్య భర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.